ఎంతమంది మాట్లాడారు? ముగ్గురు మాట్లాడతారు. షార్ట్ అండ్ స్వీట్ మాట్లాడారు. సబ్జెక్టే మాట్లాడండి. నీళ్ళు తాగుతారా? కిందనే వికారాబాద్ సంబంధించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈరోజు వికారాబాద్ పరిస్థితి అన్యున్న అల్లునోట్లో శనేటటువంటి పరిస్థితి దాపురించింది. మేము ఆ రోజు చెప్పినాం, గత ఎన్నికల ముందు మా నాయకుడు, మా పార్టీ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, నేను స్థానికుడిని, ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండేవాడిని, నేను ప్రజాసేవ చేసేవాడిని, నన్ను గెలిపాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఆ రోజు ఎన్నికలలో మాయమాటలు చెప్పి గ్రామాల పైసల మీద అనుమానాల మీద ఒట్టేసి మేము ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా వికారాబాద్ మండలానికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది నేను గత 5 సంవత్సరాలు నేను ఏ టైంలో పార్టీ కేటాయించినటువంటి ఏదైతే క్యాంపు ఎమ్మెల్యే క్యాంపు ఉన్నదో అందుబాటులో ఉన్నా, మిగతా టైంలో నేను కార్యక్రమంలో ప్రజలతో 5 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు, గెలిచినటువంటి స్పీకర్ గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా ఈరోజు హైదరాబాద్లో మగ్గమేసి కనీసం ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలంటే ఈరోజు ఓ కారు కట్టుకొని 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కూడా కాని పరిస్థితి ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, రాబోయే ఎన్నికలైనా సరే మనకు కావాల్సినటువంటి టూరిస్టులు కాదు, స్థానికులు కావాలని చెప్పేసి మేము ప్రజలు కోరుతా ఉన్నాం. టూరిస్టులు అనేటటువంటి వాళ్ళు వస్తారు, పోతారు, వాళ్ళ సంపాదన వాళ్ళ ఆదాయం కోసం పనిచేస్తారు. స్థానికులు అనేటటువంటి వాడు ఇక్కడనే ఉంటాడు. ప్రజల కోసం నిరంతరం ఉండే నాయకులు ఎన్నుకోవాలని చెప్పేసి నేను వికారాబాద్ మండలంలో నేను విజ్ఞప్తి చేస్తాను. ఉన్నటువంటి నాయకులకే పదవులు రావాలన్నా, వాళ్ళకి ఏదైనా పనులు కావాలన్నా ఈరోజు హైదరాబాద్ తిరిగి అలసిపోతున్నామని చెప్పేసి కనీసం మీరు బీఆర్ఎస్ పార్టీలన్నా జర మా పేరు చెప్పకుండా మీరు జర మీడియాలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తున్న పరిస్థితి ఉంది. దేవుళ్ళ మీద ముఖ్యమంత్రి ఉంటేసినటువంటి విషయాలను పక్కకు పోయినాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం లోపల చీరల పంచాయతీ నడుస్తూ ఉంది. చీరల గురించి మాట్లాడుకుంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ కొత్తగా వచ్చిన తర్వాత నైజాం కాలం లోపల, పెత్తందారుల కాలం లోపల మైదా బొడ్డమ్మ నుంచి వచ్చింది ఆ గౌరమ్మ ఏదైతే బతుకమ్మ అని చెప్పి 9 రోజులు జరుపుకునే పండుగ ఒక తెలంగాణ సాంప్రదాయంగా ఉండాలి. నైజాం నవాబు అలా చేతుల కింద ఉన్నటువంటి పెత్తందారుల కింద మహిళా సమాజం నాశనం అణిగిపోయింది. కాబట్టి ఒక బతుకమ్మ పండుగను సాంస్కృతిక రూపంలో కేసీఆర్ బయటికి తీసుకొచ్చాడు. గత 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో మేము ప్రజలకు వినయిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు ప్రజలకు హామీ 6 గ్యారంటీల హామీలన్నీ ఒక ఇంటింటికి పత్రికల పెళ్లికి పత్రిక ఎట్లా ఇస్తామో కుడుకబెట్టి అట్లా ఇంటింటికి పోయి బొట్టు పెట్టి మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని అబద్ధపు ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఎలాంటి ఒక బస్సు తప్ప ఎలాంటి హామీలు ఇప్పటిదాకా పూర్తి చేసిన పాపాన పోలే. ముఖ్యంగా ప్రతి ఏ వర్గాన్ని చూసినా ఇప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఇప్పుడు ప్రతి ఒక్క వర్గానికి ఒక డిక్లరేషన్ అనేది ఏర్పాటు చేసి రైతులకు కానీ అవన్నీ డిక్లరేషన్ ఏర్పాటు చేసారు. ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి 42 స్థానిక సంస్థల ఎలక్షన్లో చట్టబద్ధమైన హోదాతోటి 42% రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే రిజర్వేషన్ ఇంతకుముందు కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చారు. కానీ 17% ఉన్న 24% 42 ఇచ్చారు దేవుడు కానీ ఉన్న 24% ఇచ్చినటువంటి దాన్ని కూడా 17% తగ్గించి 7% తగ్గించారు. రిజర్వేషన్ చట్టబద్ధత లేదు. అదేవిధంగా మండలానికి ఒక విద్యా గురుకులాన్ని ప్రతి ఒక్క మండలానికి హామీలు ఇచ్చిన దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఏదైనా ప్రజలను మోసం చేసుకుంటా ఏదో రౌడీ పాలన చేసినట్టు ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అదేవిధంగా వికారాబాద్ ఇక్కడ స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకంటే మొన్న చూసినా మనం గవర్నమెంట్ హాస్పిటల్ కరెంట్ లేకుండా
దాని కరెంట్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడి డయాలిసిస్ చక్కెర వచ్చి పడిపోయారు. ఎందుకంటే డయాలిసిస్ పేషెంట్ పెట్టేటప్పుడు వాళ్ళకి ప్రాణం పోయి ప్రాణం వస్తుంది. అసలు స్పీకర్ నీకు దాని గురించి నీకు తెలుసో తెలియదో వికారాబాద్ నుంచి నేను నీకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చింది వికారాబాద్లో. ఆ హాస్పిటల్ కూడా కరెక్ట్ లేదు, ఏది లేదు. అదే ప్రజలకు మహిళలకు ఇస్తానటువంటి స్కూటీలు కూడా మహిళలకు ఇవ్వడం లేదు. అదేవిధంగా తులమంగారం ఇస్తాను, తులమంగారం పోయింది. రైతు బంధు ఇస్తాను కరెక్ట్. ఇప్పటి వరకు 3 విడతలు రైతు బంధు రావాలి. ఇప్పుడు పంటలు పెట్టుకుంటున్నారు వ్యవసాయాన్ని. ఏం రైతులను ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంకోటి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఏమిటంటే, నువ్వు ఏదో ప్రజాపాలన కానీ ప్రజాపాలన అన్నట్టు ఏ గ్రామాలు లేదు. రౌడీ పాలన లేక మోసపూరిత పాలన లేక నడుస్తున్నది. ప్రజల్ని ఖచ్చితంగా స్పీకర్కు నీకు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ఖచ్చితంగా నేను ప్రతి విలేజ్లో నేను ఇద్దరిని అడ్డుకుంటాను. ఇంకోటి విధంగా ఏంటంటే, ఏడమైనా కూడా ఇది పాలన లేదు. పోలీసులతో ఏమైనా కేసులు ఉంటాయంటే కొట్టిపించేటట్లు కేసు పెట్టేటట్లు కాంగ్రెస్ పార్టీలు చేస్తారు. అది ఎప్పటికూనా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఖచ్చితంగా చెప్తామని తెలియజేసుకుంటాం.